గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం బిజినెస్ అనలైటిక్స్ లో నంపై గురించి తెలుసుకున్నాం కదా, లైక్ హౌ ఇట్ వర్క్స్ అండ్ నంపై ఎలాగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇదంతా తెలుసుకున్నాం కదా. సో లెట్స్ డూ సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ ఇన్ దిస్ క్లాస్, దెన్ వీల్ గో టు నెక్స్ట్ టాపిక్ విల్ బి pandas. సో ఫస్ట్ మీకు నంపై అంటే ఐడియా వచ్చింది కదా. ఇట్స్ బేసికల్లీ used for mathematical calculations, statistical operations, and matrix operations, scientific computing, data analysis, వీటన్నిటికీ కూడా ఇది లార్జ్ బిజినెస్ డేటా సెట్స్ ని స్లోగా ఇన్సఫిషియెంట్ గా హ్యాండిల్ చేయగలగడానికి యూజ్ చేస్తారనమాట. అసలు నంపై ఎందుకు అంటే నార్మల్ పైథాన్ లిస్ట్స్ కి లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, కానీ నంపైకి లిమిటేషన్స్ అంటూ ఉండవు. ఓకేనా అమ్మా? సో ఇట్ కెన్ గో ఫాస్ట్, లైక్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్స్ కానీ, లెస్ మెమరీ యూసేజెస్, వెక్టరైజ్డ్ ఆపరేషన్స్, ఈజీ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ నంపైలోనే అరే ఉంటుంది, అది డైమెన్షనల్ అరే అని కూడా అనొచ్చు. ఇది ఒక కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్, అంటే కాంటిజియస్ మెమరీ అలొకేషన్ లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నంపై అరే ఆపరేషన్స్ అమ్మ. మీకు ఆల్రెడీ నేను క్లాస్ లో నేను చెప్పాను, మళ్ళీ మీకు షార్ట్ గా నేను జస్ట్ రివ్యూ లాగా ఇస్తున్నా, ఓవర్ వ్యూ లాగా. ఫస్ట్ మనం ఒక జస్ట్ నంపై అరే ఎలా క్రియేట్ చేసుకుందామో చూద్దాం. లైక్ ఒక జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ రెడీ చేస్తామా, చేసేసాం యాక్చువల్లీ, బట్ స్టిల్ విల్ డూ సమ్ మోడిఫికేషన్. ఇక్కడ మనం ఇంపోర్ట్ నంపాస్ ఎన్పి సేల్స్, ఐ మీన్ సేల్స్ ఇచ్చాం కదా. సో నార్మల్ గా ప్రింట్ చేద్దాం. Yeah. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, నేను ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ముందు మీన్ సేల్స్ అని ఉండేది, అది తీసేసి ఓన్లీ నంపై పెట్టుకున్నా, ఐ మీన్ లైక్ సేల్స్ ఓన్లీ పెట్టాను.
సో ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకున్నాం కదమ్మా, సేల్స్ అరే 100, 200 అండ్ 300. జస్ట్ 2 minutes అమ్మా. యా అమ్మా, ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఒక క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది, లైక్ ప్రింటింగ్ అన్నమాట. మనం ఇది ప్రింట్ చేసాం. అదే ఇదే ప్రోగ్రామ్ ని మనం చాలా డిఫరెంట్ టైప్స్ లో చేయొచ్చు. So let's do another program.
బేసిక్ గా నేను ఇక్కడ మీకు సైడ్ ని ఎడిట్ చేసేస్తున్నా, మీరు చూసుకోండి. ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మ మనం ప్రోగ్రామ్ లో సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సేల్స్ కి సంబంధించినటువంటి అరే, అలానే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సేల్ సైజ్, ఇదంతా కూడా ఉంది కదా అక్కడ. సో ఇక్కడ మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, లైక్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ, మనం 4 ఎలిమెంట్స్ ఇచ్చుకున్నాం. అరేస్ ఏంటి, 4 ఇస్తుంది. తర్వాత డేటా టైప్ ఏంటి, ఇంటిజర్ కదా, అది వస్తుంది. డైమెన్షన్స్ ఏంటి, 1 డైమెన్షన్. ఎన్ని షేప్స్, 5 కదా. సో అలా వస్తుంది అనమాట మీకు అవుట్పుట్. లెట్ సి, ఫస్ట్ మీకు చూస్తే అర్థం అవుతుంది కదా. మీకు అవుట్పుట్ నేను చూపిస్తాను. యా, చూసుకున్నారు కదా, 4 షేప్స్ ఏంటి, 100, 200, 300, 400. ఎన్ని ఎలిమెంట్స్, డైమెన్షన్స్ ఒకటే. టైప్ చూసుకున్నట్టే ఇంటి 64. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి, 4. అరే చూసుకున్నారు కదా. మీరు ఒక 2 minutes అబ్జర్వ్ చేయండి ప్రోగ్రామ్ ని. దెన్ ఐ మూవ్ టు అనదర్ వన్. మీకు ఈ రోజు క్లాస్ లో షో యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ NumPy. ఓకే.
సో ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదమ్మా మీకు. నెక్స్ట్ వన్ చూసుకుందాం. లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ అడిషన్ అన్నమాట విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ మనం సేల్స్ వన్ ఇచ్చుకున్నాం కదా, సేల్స్ ఇక్కడ మనం త్రీ వాల్యూ ఫస్ట్ సేల్స్ టూ ఇద్దాం. నేను ప్రోగ్రామ్ లోనే మోడిఫై చేస్తున్నాను, అది మీరు నోటీస్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇది నేను మొత్తం మారుస్తాను. ఇది అడిషన్. సేల్స్ వన్ ప్లస్ సేల్స్ టూ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సేల్స్ వన్ మైనస్ సేల్స్ టూ అమ్మా. ఇక్కడ ఈ సైజ్ అని ఉంది కదా, తీసేస్తాను. సో నేను అదే చెప్తున్నా, మీరు ప్రతిదీ నోటీస్ చేయండి, ఎందుకంటే నేను జస్ట్ ఉన్న దాంట్లోనే మోడిఫై చేస్తున్నా టు నాట్ టు ట్రై, అంటే ఎక్స్ట్రా టైప్ చేయడం ఎందుకు, టైం సేవ్ చేద్దాము అని. సో ఆ టైం ఏదో నేను మీకు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడానికి ఇవ్వచ్చు కదా.
సో ఇక్కడ ప్రోగ్రామ్ చూసారు కదమ్మా. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. యాక్చువల్లీ ముందు ప్రోగ్రామే ఉండిపోయింది, సో అదే మళ్ళీ రన్ అయిపోయింది. వేల్స్ రన్. అమ్మ మీకు ఈ ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలంటే, అమ్మ మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని రన్ అవ్వాలి అంటే మీరు, నేను అప్పుడు లైబ్రరీస్ చెప్పినప్పుడు ఈ అదే మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ చెప్పినప్పుడు మీరు అవన్నీ ఇన్స్టలేషన్ చేస్తేనే మీకు అవుతుందమ్మా, లేకపోతే అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేశారో లేదో కూడా నాకు తెలీదు, ఐఎమ్ నాట్ ష్యూర్. సో చెప్తున్నా. సో ఇక్కడ చూస్తే మీరు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేశారు కదా. సో దాని ప్రోగ్రామ్ రన్ అయింది చూసారా. ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేశాను, సారీ. సో ఇక్కడ చూడండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవన్నీ కూడా నంపైలో చేసాం అనమాట. మనం నంపైని యూజ్ చేసి చేసాం. ఓకేనా. ప్రోగ్రామ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. సేల్స్ 1, సేల్స్ 2 ఇవి బేసిక్ థింగ్స్ అమ్మ. మీరు నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరైనా ప్రోగ్రామ్ లైక్ మీ ఎక్స్టర్నల్స్ వచ్చి అడిగినప్పుడైనా మీరు క్యాపబుల్ అయి ఉండాలి ఇలాంటి బేసిక్ ప్రోగ్రామ్స్ రాయడానికి. ఓకేనా. జస్ట్ ఏం లేదు, మీరు ఇంపోర్ట్ నంపైస్ ఎన్పి అని ఇచ్చి మీరు ఒక కొన్ని వాల్యూస్ ఇచ్చుకున్నారు, ఆ వాల్యూస్ ని ప్రింట్ చేసుకున్నారు అంతే. పైథాన్ అనే అంత ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంకేది ఉండదు. మీరు జావా కంటే డెడ్ ఈజీ ఇది. ఓకేనా అమ్మా. ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఐ విల్ గివ్ 5 more minutes ఫర్ దిస్. మీకు నేను టైం ఎందుకు ఇస్తున్నా అంటే ఊరికనే ఇవ్వట్లేదమ్మా నేను. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ మీరు ఏమి ఇస్తే ఇక్కడ వాల్యూ అవుట్పుట్ మీకు ఎలా వచ్చిందో, నేను అందుకే మీకు స్క్రీన్ కూడా మర్చ్ చేసి పెట్టాను, సో మీకు అర్థం అవుతుంది అని.
సో ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదమ్మా, విల్ మూవ్ ఇన్ టు అనదర్ ప్రోగ్రామ్. ఐఎమ్ గివింగ్ యూ ముందుగానే చెప్తున్నాను మీకు. నేను ఈ రోజు క్లాస్ లో ప్రోగ్రామ్స్ చెప్పాలి అనుకున్నా, ఎందుకు అంటే లైక్ ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా. వన్ సెకండ్ మా, నేను మీకు ప్రోగ్రామ్ చూస్తున్నా. సెకండ్. ఇప్పుడు మీరు టోటల్ సేల్స్ అనేది చూద్దాం. అంటే మనం ఆల్రెడీ అరే చేసాం, అడిషన్ చేసాం కదా, సో టోటల్ చేద్దాం. సో ఇక్కడ నేను 500 యాడ్ చేస్తాను. అండ్ ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ డూ ప్రింట్. యాక్చువల్లీ మన క్లాస్ నుండి ఎక్కువ క్లాస్ వింటున్నారు, అటెండ్ అవుతున్నారు అని తెలిసింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. ఎందుకంటే మీరు బాగా వింటున్నారు, క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు అని. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ ఆల్సో. యాజ్ పర్ రిమైనింగ్ క్లాసెస్ మీరు బాగా అటెండ్ అయినందుకు, అండ్ మీ క్లాసెస్ మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి కూడా. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అమ్మా, నేను ఇక్కడ టీచ్ చేయడం వరకే కదా. వన్ సెకండ్. ఓకే, నేను ఇక్కడ నంబర్ 1 ఇచ్చేసాను. సో చూసారా, ఇక్కడ ఎర్రర్స్ వచ్చింది. మనం లెట్స్ రన్ అగైన్. మీరు ఇక్కడ చూసుకుంటే సేల్స్ అని ఇచ్చారు, కానీ సేల్స్ ఇస్ నాట్, డిడ్ యూ మీన్ సేల్స్ 1 అని అడుగుతుంది. సో ఇట్స్ అన్ ఎర్రర్. చూసారు కదా హౌ ఇట్ వర్క్స్. పైథాన్ స్పేస్ hello డాట్ పీ. అమ్మ మళ్ళీ మీరు అనుకోవచ్చు లైక్ పైడ్రాయిడ్ యాప్ లో చేసే, మొబైల్లో చేసే వాళ్ళు మొబైల్లో చేయొచ్చు, ఆర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ల్యాప్టాప్స్. ఓకే, ఇక్కడ టోటల్ సేల్స్ వచ్చేసరికి 1500 అయినాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు మీన్ చేయాలన్నమాట. యావరేజ్ అంటే మీనే కదమ్మా, సో అందుకని మీన్ చేస్తాం మనం. అందుకు నేను ఏవి అవి యావరేజ్ సేల్స్, సో ఇట్స్ మీన్ అన్నమాట. సో మళ్ళీ సేవ్ చేయడం, ఇక్కడ రన్ చేయడం. పైథాన్ స్పేస్ hello డాట్ పై. సో యావరేజ్ సేల్స్ వచ్చేసరికి 300. ఓకేనమ్మా. మీరు నోటీస్ చేసుకోండి, నేను ఎక్కడ ఎలాంటి ఇది ఇస్తున్నాను, ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఏమి ఇచ్చాను, ఈ ప్రోగ్రామ్ కి డిఫరెన్స్ చూసుకోండి. ఆర్ యూ కెన్ రైట్ డౌన్ ద ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ ఐ హావ్ గివెన్ టు యూ, బికాస్ మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ అవుతుంది కాబట్టి.
మీరు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడానికి అవుట్‌పుట్‌ని నోటీస్ చేసుకోండి. అంటే లైక్ మీ ఓన్ కాలిక్యులేషన్ అయినా చేసుకోవచ్చు. యావరేజ్ మీన్ ఫార్ములా తెలుసు కదా! సో, చేస్తానంటే చేయండి.
సో అర్థమైంది కదమ్మా, లెట్స్ గో ఫర్ అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం మాక్సిమం ఆర్ మినిమం సేల్స్ అనేది చూద్దాం, అంటే హైయెస్ట్ ఎంత లీస్ట్ ఎంత అనేది. సో యాక్చువల్లీ నేను మీకు ప్రతిదీ చెప్తున్నా, ఎందుకంటే యు గైస్ ఆర్ నాట్ ఫ్రమ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కాబట్టి. నెక్స్ట్ మనం మాక్సిమం మినిమం అరే అడిషన్స్ అవి చేస్తాం కదా, మల్టిప్లికేషన్ అరే అవి అని కూడా డైమెన్షనల్ కూడా చేద్దాము. అండ్ ఐల్ డూ సమ్ అదర్ లెట్స్ డూ అనదర్ ప్రోగ్రామ్స్. సో మాక్సిమం మినిమం చేసిన తర్వాత విల్ గో ఫర్ అనదర్ వన్. సో ఆల్రెడీ మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసాం కదా, ఇక్కడ మనం ఓన్లీ ప్రింట్ దగ్గర మార్చుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే maximum minimum sales np డాట్ మ్యాక్స్. ఎన్పి అంటే నంపై అమ్మ, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ సేల్స్. ఓకే, కాపీ. సారీ, కంట్రోల్ సి. ఇక్కడ మినిమం మార్చుకుందాం. మినిమం. ఓకే, నేను ఏం చేయలేదు, జస్ట్ మాక్సిమం అండ్ మినిమం ఇచ్చాను అంతే, అంతకు మించి నేను. సో మాక్సిమం వచ్చినప్పటికి 500 అయింది, మినిమం వచ్చేసరికి 500 అయిందా? ఓకేనా? కానీ 100 కదా అవ్వాలి మినిమం. ఎక్కడో ఏదో తేడా జరిగింది. Let's see. మళ్ళీ అలా వస్తున్నా. ఓకే, లెట్స్ గో ఫర్ అనదర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఓన్లీ 3 వాల్యూస్ ఇచ్చుకుందాం. ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మీరు నేను ఏంటంటే మోడిఫై చేసేస్తున్నా, టైం లేదు, ఐ మీన్ లైక్ టైం ఊరికి వేస్ట్ చేయడం అని. సో మీరు అది చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది. నేను ఇక్కడ అన్ని మారుస్తున్నాను.
సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ లో 1 and 2 ప్రింట్ చేస్తాము. 1 and 2 లోంచి తర్వాత 0 లోంచి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరే చూద్దరు కానీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఒక డిఫరెన్స్ అనేది ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. 1 second అమ్మా. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మీకు ఎర్రర్ నేను చూపిస్తాను. ఇక్కడ మనం కామా పెట్టాలి, అది పెట్టలేదు. మీకు అర్థమైంది? ఇక్కడ చూసుకోండి. ఎర్రర్ ని ఎప్పుడైనా మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎర్రర్ ని చదవండి. అది వచ్చిన వెంటనే కంగారు పడిపోకుండా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సింటాక్స్ వార్నింగ్, లిస్ట్ ఇండిసెస్ మస్ట్ బి ఇంటిజర్స్ ఆర్ స్లైసెస్ నాట్ ట్యూపుల్స్, పర్హాప్స్ యూ మిస్డ్ ఏ కామా అని ఇచ్చారు అక్కడ. ఓకే, అంటే మనం కామన్ మిస్ చేసాం. ఇక్కడ ఇంతకు ముందు మనం కామా పెట్టలేదు, అందుకు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా అమ్మా? ఇప్పుడు రన్ చేద్దాం. పైథాన్ స్పేస్ hello డాట్ py. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనం జీరోస్ ఇచ్చాము, అప్పుడు మనకి 100 ప్రింట్ అయింది. లాస్ట్ ఎలిమెంట్ 1 2 ఇస్తే మనకి ఏం ప్రింట్ అయింది? 600 ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇది 2 డైమెన్షనల్ అరే అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే రిప్రజెంటేషన్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే, ఈ ఫస్ట్ రో ఉంది కదా 100 అని, అది మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 కాలమ్స్ అండ్ 0 rows. సో మీకు ఎలా చెప్పాలి చెప్పనా? ఇప్పుడు 100 అనేది 0 0 అవుతుంది, 200 అనేది 0 1 అవుతుంది, 300 0 2, 400 1 0, 500 1 1, 600 1 2 అవుతుంది. ఇది ఎందుకంటే 2 డైమెన్షనల్ అరే అని అంటాం. అండ్ ఇండెక్స్ పొజిషన్ అని కూడా చెప్తాం. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను కదా, ఇండెక్స్ పొజిషన్స్ అనేవి ఉంటాయి లిస్ట్స్ లో, అండ్ ఇది ఉంటుంది అని. సో ఇండెక్స్ ఏంటంటే 0 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 100 అనేది 0 0 వాల్యూ. ఓకే, అందుకే మీకు 0 0 ఇవ్వగానే 100 అనేది ప్రింట్ అయింది. అండ్ 1 2 అనేసరికి 6 ఎందుకు ప్రింట్ అయిందంటే, ఫస్ట్ రో మొత్తం 0 0 0 0, ఐ మీన్ 0 1 0 2, సెకండ్ కి వచ్చేసరికి 1 0 1 1 1 2 వచ్చింది. సో 1 2 ని ప్రింట్ చేసాం. 1 2 ఏమవుతుంది? 600 అయింది. అర్థమైందమ్మా మీకు? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి విత్ యువర్ ఐస్.
సో అర్థమైంది కదమ్మా మీకు ప్రోగ్రామ్ అనేది. ఇక్కడ మనం ఇండెక్స్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని దాన్ని బట్టి మనం నంబరింగ్ అనేది ఇచ్చాం. సో అది అంతకు మించి ఇంకా పెద్ద డీటెయిల్డ్ లైక్ మీరు స్ట్రెస్ తీసుకునేది ఏం లేదు. ఓకేనా? సో మనం ఇక్కడ ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేసాం అనేది అర్థమైంది కదా. సో ఇవి ఎలిమెంట్స్ కదమ్మా. సో 00, 01, 02, 11, 12, 13, సారీ 12, అంతే 10, 11, 12, అంతేనా? సింపుల్. ఒక స్టూడెంట్ మార్క్స్ అనాలిసిస్ చేద్దామా, లేకపోతే లెట్స్ డూ ఏ టోటల్ రెవెన్యూ. ఇప్పటి వరకు చిన్న ప్రోగ్రామ్స్ చేసాం కదా, లెట్స్ గో ఫర్ సంథింగ్ బిగ్. షోర్ నేను ఇది మీకు కాపీ పేస్ట్ చేసి ఐల్ గివ్ టైమ్ ఫర్ యూ, వెయిట్ సెకండ్. యా, నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా? యా, 1 సెకండ్ మా, మీరు ప్రోగ్రామ్ నోటీస్ చేసుకోండి, సారీ నోట్ చేసుకోండి. సారీ అమ్మా, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాల్, దట్స్ వై. ఓకే. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, మనం ప్రోడక్ట్స్ కి రెవెన్యూ అనేది చూస్తున్నాం. సో బేసిక్ గా నేను మీకు ప్రోగ్రామ్ ఎందుకు టైప్ చేయలేదంటే టు ఎక్స్ప్లెయిన్. ఓకే. సో ఇక్కడ మీకు ప్రతిదీ నేను లైన్ బై లైన్ చెప్తాను. నంపైన ఇన్స్టాలేషన్ అంతా తెలుసు కదా మీకు. సో ఇక్కడ ప్రోడక్ట్ అరే చేసాం. సో ప్రోడక్ట్ అరేలో ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ల్యాప్టాప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. బేసిక్ గా మనం ఇండెక్సెస్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5 కి వెళ్తాం. కానీ దీంట్లో అరేస్ లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3, సారీ 0, 1, 2. ఓకే. అయితే ఇక్కడ ప్రైస్ ని క్రియేట్ చేసుకున్నాం. ఎంత? ల్యాప్టాప్ కి 50,000, మొబైల్ కి 25K అండ్ టాబ్లెట్ కి 15,000. తర్వాత క్వాంటిటీ ఏంటి? 10, 20, 15, అంటే అవి ఎన్ని క్వాంటిటీస్ అనేవి సోల్డ్ అయినాయి. ఇప్పుడు రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎలాగా? ప్రైస్, క్వాంటిటీ అంటే 50 అని కాబట్టి 50 × 10, 25 కాబట్టి 25 × 20,
15 కాబట్టి 15 × 50. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుంది? 50,000 ఇంటూ 10 50 lakhs, సారీ 5 lakhs కదమ్మా. 25,000 ఇంటూ 20 కూడా అంతే. కానీ 15,000 ఇంటూ 50 సారీ 2,25,000 అవుతుంది. సో అలానే ఈ అరే అనేది బికమ్ అవుతుంది. సో అలానే ప్రింట్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ రెవెన్యూ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ప్రింట్ రెవెన్యూ చేస్తున్నాం కదా, టోటల్ రెవెన్యూ, అప్పుడు మొత్తం టోటల్ ప్రింట్ అవుతుంది. సో మనకి ఎలా వస్తుందో మీరే చూతురు కానీ. ఓకే, సేవ్ చేస్తున్నాం. పైథాన్ స్పేస్ hello.py. సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఈచ్ ప్రోడక్ట్ కి 5 lakh, 5 lakh, 2,25,000, అండ్ ఇది మొత్తం కలిపి 12,25,000 అయ్యింది. ఓకే, ఐ మీన్ రెవెన్యూ అంటే అంత ప్రాఫిట్ అనేది వచ్చిందని అర్థం. ఓకేనమ్మా. ఆ ప్రాఫిట్ లో మళ్ళీ మీరు కట్స్ చేస్తారు. ఏంటి? ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఇంకా అలాంటి కాస్ట్స్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ డిడక్ట్ చేసుకున్న తర్వాత మీకు సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం రెవెన్యూని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైంది కదమ్మా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ క్లాస్. అప్పుడు మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అండ్ క్లాస్ ని రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. డోంట్ మిస్ ఎనీ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.